Hello everyone, let's welcome to our channel Physics Ava. ఆల్రెడీ మన ఛానల్లో ఈరోజు నేను ఏం స్టార్ట్ చేయబోతున్నాను కాన్సెప్ట్ని ఒక చిన్న షార్ట్ రూపంలో మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం నేర్చుకోబోతున్నాం మీ అందరికీ తెలుసు. ఎఫ్సెట్ లెవెల్లో మన ఫిజిక్స్ సిలబస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందనేది డైలీ ఆ టాపిక్ విత్ రిలేటెడ్గా మనం మాట్లాడతాం. ఇప్పుడు ఒక టాపిక్ చెప్తున్నాను, వానికి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో అని దాన్ని చూద్దాం. వాడి యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో చూద్దాం. ఆ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఏంటిదో ఒకసారి చూద్దాం. సో కాబట్టి మీరు డోంట్ మిస్ అవర్ ఛానల్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోజు స్కిప్ చేసినా ఒక క్వశ్చన్ మిస్ అయినట్టే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని జస్ట్ మీకు చెప్తున్నాను, మన ఒక టాపిక్ని జస్ట్ 1 అవర్ టైం అయింది అనుకోండి, దానికి హాఫ్ అన్ అవర్గా విడగొట్టేసి 2 అప్లోడ్ చేశాను. సో ఏ విధంగా మీకు కన్వీనియంట్గా ఉండేటట్టుగా, ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక టాపిక్ మొత్తం కాన్సెప్ట్ చెప్పినా ఇంకో టాపిక్ మొత్తం న్యూమరికల్ చేసేసి వదిలిపెట్టేసాం. ఓకేనా? సో కాబట్టి ఈ రోజు మనం నేర్చుకుంటున్న ఒక అద్భుతమైన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మన ఫిజిక్స్లో మొదటి టాపిక్, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టాపిక్. అందరికీ తెలిసిందే, అందరికీ సుపరిచితమైన చాప్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్ విచ్ రిలేటెడ్ టు అవర్ ఐపీ లెవెల్ ఒక 2 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉందని చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద ఫిజిక్స్, అందులో ఫిజిక్స్ సంబంధించిన సైంటిస్ట్ గురించి చాలా వరకు ఉంది. మనం ఎప్పుడైతే నెక్స్ట్ ఎంసెట్ అయిన తర్వాత నెక్స్ట్ ముందు మన జే మెయిన్స్ లెవెల్ కానీ అండ్ నీట్ లెవెల్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క సైంటిస్ట్ గురించి కూడా నేర్చుకుందాం. సో వాళ్ళు ఏ విధంగా ఎంత కష్టపడాలన్న విషయం కూడా నేను మీకు అప్డేట్గా ఇస్తుంటాను. ఇప్పుడు మన షార్ట్ టర్మ్ కాబట్టి షార్ట్గా నేర్చుకుందాం, తొందరగా నేర్చుకుందాం, బట్ ఇంపార్టెంట్గా నేర్చుకుందాం. సో అందులో భాగంగా మనం నేర్చుకుంటున్న మొదటి టాపిక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్. చాలా ఇంపార్టెంట్, మీరు మర్చిపోండి. ఈజీ నాన్న, ఈజీ అంటే ఈజీ టాపిక్. లైక్ మనము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఎల్కేజీలో ఏబిసిడి ఎట్లా నేర్చుకుంటాం ఆ విధంగా, దట్స్ స్టార్టింగ్ అనమాట. సో జెడ్ వరకు నేర్చుకున్న వరకు మన ఫిజిక్స్ అయిపోతుంది. అందులో ఫస్ట్ ఏ లెటర్ ఉన్న చాప్టర్ ఏంటిది? యూనిట్స్ అండ్ డైమెన్షన్. సో ఏ లెటర్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ అండ్ డైమెన్షన్. వాట్ యు మీన్ బై యూనిట్, వాట్ యు మీన్ బై డైమెన్షన్, చాలా 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 ఇంపార్టెంట్. యూనిట్ అంటే మీకు తెలుసు, చాలా వరకు మీకు కొద్దిగా అవేర్నెస్ ఉండొచ్చు. సరే ఇంతమంది చదివాం, ఫస్ట్ చదివాం, సెకండ్ నుంచి చదివాం, బట్ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం? డైమెన్షన్ అంటే ఏంటిది? కొత్తగా వింటున్న వాడు డైమెన్షన్. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు కూడా ఐడియా ఉండొచ్చు, బట్ ఎక్కువసేపు బోర్ కొట్టించుకోకుండా మనం దీని గురించి వెళ్ళిపోదాం. వాట్ యు మీన్ బై యూనిట్? యూనిట్ ఎవరికి ఇవ్వాలి యాక్చువల్గా? ఒక యూనిట్ అనేది ఎవరికి ఇవ్వాలి? ఫర్ సపోజ్ ఈ మార్కర్ ఉంది, సరే ఈ మార్కర్కి ఒక యూనిట్ ఇవ్వాలి. ఎలాంటి యూనిట్ ఇవ్వాలి సార్ మీరు అడగొచ్చు. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ మార్కర్ అనొచ్చు. అంటే దీని యొక్క వెయిట్ ఎంత? ఒక 20 గ్రామ్స్ ఉంది అనుకుందాం. 20 గ్రామ్స్ అంటే గ్రామ్ అని యూనిట్ ఇస్తున్నాను. మరి దీనికి ఒక యూనిట్ ఎప్పుడు ఇవ్వగలిగినాను అంటే మెజర్ చేసేటప్పుడు మాత్రమే యూనిట్ ఇవ్వగలుగుతున్నాను. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ మార్కర్? 20 సెంటీమీటర్. అంటే దీన్ని లెంత్లో మెజర్ చేస్తున్నప్పుడు దానికి యూనిట్ ఇవ్వగలుగుతున్నాను. అంటే యూనిట్ ఇవ్వాలంటే అక్కడ ఒక క్వాంటిటీ ఉండాలి. ఏముండాలి? ఒక క్వాంటిటీ. దట్ ఫిజికల్లీ ఉండాలి. ఫిజికల్గా అనిపిస్తుందా? లేదు, ఖచ్చితంగా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ పెన్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద చైర్, అండ్ వాట్ ఈస్ హైట్, ఐఎమ్ ఆల్సో ఫిజికల్ క్వాంటిటీ. సో మన యూనివర్స్లో అన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీసే. ఆ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి మనకు కావాల్సిన ఒక సిస్టమ్ యూనిట్. మరి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. వాట్ యు మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ? ఎప్పుడైనా ఫిజికల్ క్వాంటిటీ కొన్ని టైంలో కొన్ని పుస్తకాల్లో మనం రాస్తే డిఫరెంట్గా రాస్తాం. ఏం నేర్చుకున్న సబ్జెక్టే అంతగా డెప్త్గా ఆలోచించకండి. వాట్ యు మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏమిటి? లైక్ ఫిజికల్ క్వాంటిటీ చూడనా, ద ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి డిఫైన్, నార్మల్గా డిఫైన్ చేస్తున్నారు. సో సింపుల్గా ఎన్యు అనే ఒక ఫార్ములాతో డిఫైన్ చేస్తున్నారు. వాట్ ఈస్ ఎన్? ఎన్ ఇస్ నథింగ్ బట్ న్యూమరికలీ నంబర్, యూ ఈజ్ నథింగ్ బట్ యూనిట్. బాగుంది సార్, అంటే ఫిజికల్ క్వాంటిటీ ఖచ్చితంగా యూనిట్ ఉండాలి, దానికి ఒక నంబర్ ఉండాలి. ఈ నంబర్ అనేది మ్యాగ్నిట్యూడ్ అని చెప్పడం కాదు. ఈ ఫిజికల్ క్వాంటిటీ డిఫైన్ చేసే ఎన్యు అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అని అనాలి. magnitude of physical quantity. So not is the definition of physical quantity nu. The magnitude of physical quantity, which means is nothing but nu. So product of n and u. N ante number, u ante units. Ela for example, what is the length? What is the length? Length is nothing but assume 10 centimeters. Where 10 which indicate the number, centimeter which indicate unit. Where this is n, this is nothing but u. Now, it is physical quantity kada. It measurable in terms of length 10 centimeter. It measurable in terms of weight, that is nothing but 20 grams. What it may be, the physical quantity is measurable.
with show the number and unit. Some condition and physical quantity is nothing but the product of magnitude and unit అంట. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్. సో అలా చెప్పేటప్పుడు ఒక టైంలో మనకు కొద్దిగా డిఫరెన్స్. వెక్టార్ అంటే ఏమన్నా ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ నంబర్ ఉంటే డైరెక్షన్ ఉంటే సరిపోదు. ద మ్యాగ్నిట్యూడ్ విచ్ ఇండికేట్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యూనిట్ ఆల్సో. ద మ్యాగ్నిట్యూడ్ విచ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యూనిట్ ఆల్సో. సో నార్మల్గా ఇప్పుడు 10 అనేది మ్యాగ్నిట్యూడ్ కిందకి మాట్లాడదు ఇప్పుడు, ఓకేనా. బట్ ఇయర్ ఇన్ దిస్ కండిషన్. సో యాక్చువల్ మ్యాగ్నిట్యూడ్ విచ్ మీన్స్ నథింగ్ బట్ ఎ నంబర్, దట్ వాల్యూ హౌ మచ్ ఆఫ్ ద వాల్యూ ఇస్ దేర్ ఇస్ నథింగ్ బట్ ఎ మ్యాగ్నిట్యూడ్ అంట. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం సో సింపుల్గా ఫిజికల్ క్వాంటిటీ NU, దట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసింది. ఈ ఫిజికల్ క్వాంటిటీకి మెజర్ చేయడానికి ఉపయోగిస్తుంది యూనిట్ వచ్చేసింది. పక్కన ఉన్నది నంబర్ ఉన్నది, నంబర్ లేనిదైతే ఏం లేదు. ఫర్ సపోజ్ సెంటీమీటర్ అన్న, ఎవరికి సెంటీమీటర్ ఎంత సెంటీమీటర్ తెలియదు. సో 20 grams అనే నంబర్ చెప్తే 20 grams. So whatever the anything, an object that having the weight, that is having the mass is nothing but 20 grams simply. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క మాస్ 20 grams అని చెప్పగలుగుతున్నాం. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆల్సో, దట్ ఫిజికల్ క్వాంటిటీ, ద మ్యాగ్నిట్యూడ్ ఫిజికల్ క్వాంటిటీ మస్ట్ బి హ్యావ్ నంబర్ అండ్ యూనిట్. ఓకే, అండ్ దిస్ టూ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇవి రెండు అండ్ ఎన్ అండ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సరే ఎలా సార్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్? సింప్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాను, ఓకే. వేర్ ఎన్ ఈస్ నథింగ్ బట్ సో నంబర్ and u is nothing but unit. Simply okay na, we can write that. How can you write? For suppose unit I am taking that meter అని తీసుకుందాం. అకార్డింగ్ టు సిస్టంలో సరే సిస్టమ్ వచ్చే వరకల్లా యూనిట్స్లో టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, మీకు జనరల్ అవేర్నెస్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సెంటీమీటర్ అండ్ మీటర్ అండ్ కిలోమీటర్. ఎవడు పెద్ద? కిలోమీటర్. అండ్ నెక్స్ట్ మీటర్ తెలుసు, చాలా స్మాల్ ఎవడు? సో సెంటీమీటర్. ఇప్పుడు వీళ్ళిద్దరు కంపారిజన్లో మీటర్ పెద్ద. ఇప్పుడు ఈజ్ బిగ్, వాట్ ఇస్ ద నంబర్ ఈజ్ లెస్ 1. ఒకవేళ విని సెంటీమీటర్ అని తీసుకున్నాను అనుకో. నౌ మీటర్ కన్వర్ట్ ఇంటూ సెంటీమీటర్, ద 1 become is convert into 10. Why? Because of 1 meter is equal to how many centimeter? 10 centimeter. If it is centimeter is small, number is big. If meter is big unit law, number is small. So always inversely proportional each other. అర్థమైంది అనుకుంటున్నా. చిన్నగా చూడండి, యూనిట్లో మీటర్ అనేది తీసుకుంటే మీటర్ పెద్దవాడు, చిన్న సెంటీమీటర్ కంటే మీటర్ పెద్దవాడు. ఇఫ్ ఇట్ ఈస్ బిగ్, 1 is small. When compared to 10, 1 is small. When compared to meter, centimeter is small. When centimeter is coming, that means of here get up 10. Why? Because how 1 meter is equal to how many centimeter? 10 centimeter. So చూడండి, సెంటీమీటర్ రాగానే వీడు పెరిగిపోయింది, మీటర్ ఉన్నప్పుడు వీడు తగ్గిపోయాడు. అంటే both are is nothing but always inversely proportional to each other. Is it clear? That means we can write that inversely proportional to each other. Nu is equal to always constant. We can add the formula, equation of continuity, like N1 U1 is equal to N2 U2. This is very useful formula. ఆ ఫార్ములా మనకి ఎక్కడ ఉపయోగపడతా అంటే, సో వాట్ ఈస్ ద యూనిట్స్ కన్వర్స్ టు 1 యూనిట్ టు అనదర్ యూనిట్. లైక్ ఇఫ్ యూ టేక్ దట్ 1 న్యూటన్ ఇస్ ఈక్వల్ 10⁵ డైన్స్ అని మాట్లాడతాం. ఎవరు చెప్పేది సార్ ఇదంతా? 1 Newton is called 10⁵ dynes అనేది. Newton which related to MK system, dyne is nothing but related to CGS system. ఒక సిస్టమ్ గురించి మనం ముందు మాట్లాడతాం. బట్ ఓకే, నువ్వు పోయి చెప్పారు 1 Newton is called 10⁵ dynes అని ఎవరు వాల్యూ క్రియేట్ చేశారు? సో నేను చెప్పాను, మీకు అర్థమైపోతుంది. మీకు మీ సార్లు చెప్పారు, మీకు అర్థమైపోతుంది. సో చెప్తే మనం గుర్తుపెట్టుకుంటున్న ఈక్వేషన్స్ ఇవన్నీ. బట్ ప్రతిదానికి మనకు ఫిజిక్స్లో వెరిఫై చేయడానికి థీరమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిదాన్ని మనం ప్రూఫ్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్లో బేసిక్గా బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్న ఒక టాపికే మన డైమెన్షన్స్. సో వాట్ మీన్ బై డైమెన్షన్స్ తెలుసుకుందాం. అందుకంటే ముందు ఈ ఫిజికల్ క్వాంటిటీ చెప్పినాను కదా, ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా NU రాసినాం కదా. N అండ్ U అండ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాసినాం. NU is equal constant, N1 U1 is equal N2 U2, like that. N1 is equal 1, U1 is equal unit. What is the unit here? Newton. N2 is nothing but 10⁵, U2 is nothing but dyne. చూడండి, సింపుల్ లాజిక్. వీడి పెద్ద, వీడి చిన్న, వీడి చిన్న, వీడి పెద్ద, వీడి చిన్న, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్. సో దీని గురించి మళ్ళీ మాట్లాడతాం, ఓకేనా. సో ఏ విధంగా కన్వర్షన్ చేస్తున్నా దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో జస్ట్ ఫిజికల్ క్వాంటిటీ మాట్లాడాం కదా, మరి టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా 5 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయా? ఫిజికల్ క్వాంటిటీ గురించి మాట్లాడినాం. ఆ ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయడానికి ఉపయోగిస్తుంది ఏంటిది? యూనిట్. ఇంకా యూనిట్ వరకు రాలేనే.
యూనిట్ వర్క్ ఇంకానే రాలేదు. సో బట్ వీ హ్యావ్ టు నో దట్ ఓన్లీ ద ఫిజికల్ క్వాంటిటీ. సో వాట్ do you mean by physical quantity? Already completed. What do you mean by physical quantity? Simply the product of n and u, where is nothing but number and u is nothing but unit. Very simple. So in types of physical quantities. Types of physical quantities. How many types? So we have the two types, mainly two types. First one is nothing but fundamental physical quantity. Second one is nothing but derived physical quantity. And related to the fundamental, we have that supplementary physical quantity. Sir, ఏంటి సార్ ఈ ఫండమెంటల్ ఎవరు, డిరైవ్డ్ ఎవరు? సో వాట్ ఈస్ ద సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ? ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఇవి అవే అని తెలియదు మనకు. జస్ట్ ఒకసారి చేద్దాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సింపుల్ డెఫినేషన్. ద ఫిజికల్ quantity which, very important, which does not depends any other physical quantity. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ కాకపోతే వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సో అవి మనకు టోటల్గా 7 ఉన్నాయి. ఎన్ని? 7. ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ మాస్, సెకండ్ వన్ నథింగ్ బట్ లెంత్, థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ టైమ్, సో ఫోర్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ current, so fifth one is nothing but intensity, simply luminous intensity, and temperature, and last one is nothing but substance. Okay. So what is a mass which related to units? రాసుకున్నా సరే మాస్ ఎందులో కొలుస్తాం? కిలోగ్రామ్, దట్ ఈస్ నథింగ్ బట్ కేజీ. లెంత్ ఈస్ నథింగ్ బట్ మీటర్. టైమ్ ఈస్ నథింగ్ బట్ సెకండ్స్. డైరెక్ట్ రాస్తున్న ఎంకే సిస్టమ్ యూనిట్స్. అండ్ కరెంట్ ఈస్ రాస్తున్నది ఏంటిది? ఆంపియర్. ఓకేనా? అండ్ ఇంటెన్సిటీ ఈస్ నథింగ్ బట్ క్యాండిలా. సో టెంపరేచర్ నథింగ్ బట్ కెల్విన్. అండ్ సబ్స్టెన్స్ నథింగ్ బట్ మోల్. ఓకే, మర్చిపో, డైరెక్ట్ రాసేస్తాను. ఓకేనా? సో దీస్ ఆర్ ద 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే వీటికి యూనిక్గా ఉంటాయి. మాస్కి ఇంకో ఫార్ములా డిరైవేషన్ లేదు, లెంత్ని డిరైవ్ చేయలేం, టైంని డిరైవ్ చేయలేం. అంటే యూనిక్గా ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ అనమాట. కరెంట్, ఇంటెన్సిటీ, టెంపరేచర్, సబ్స్టెన్స్. గుర్తుపెట్టుకోండి, షార్ట్గా చెప్తున్నాను, చాలా షార్ట్గా. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. దీనిపైన క్వశ్చన్ వస్తుందా లేదా అనే తర్వాత విషయం. ఎప్పుడైనా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దీని గురించి ఆలోచించవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అ కండిషన్ ఆఫ్. అండ్ సప్లిమెంటరీ అని చెప్పాను కదా. సో ఫండమెంటల్లోనే సప్లిమెంటరీ రెండు ఉన్నాయి. వాట్ ఈస్ ద సప్లిమెంటరీ? 2 ఈజ్ నథింగ్ బట్, 1 ఈజ్ నథింగ్ బట్ ప్లేన్ యాంగిల్. సో వాట్ యు మీన్ బై ప్లేన్ యాంగిల్? సింపుల్గా ఒక సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ నుంచి ఒక రేడియస్. సో ఇక్కడ ఉన్న ఒక పార్టికల్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, ఒక పార్టికల్. సో పీ టు పీ డాష్కి వెళ్ళింది. సో మేకింగ్ సమ్ యాంగిల్ టీటా. ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ చేసిన ఈ ఆర్క్ లెంత్ ఎక్స్ అనుకున్నా, రేడియస్ ఎంత? ఆర్. సో ఓకే, డిఫైన్ ద యాంగిల్ ఫార్ములా. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఆర్క్ లెంత్ బై రేడియస్. సింపుల్ ఫార్ములా. So angle is nothing but, we can write that theta is nothing but how much? X by r. This is the మనం ఏమనొచ్చు, one of the fundamental physical supplementary extra. That means of one is a plane angle, ఇంకోటి solid angle. Second one is nothing but solid angle. Solid angle ఎక్కడ ఉంటుంది సార్ మనకు? సో స్టెరైన్. దీన్ని రేడియన్స్ లో కొలుస్తాం, దీన్ని ఎక్కడ కొలుస్తాం? స్టెరేడియన్స్. రేడియన్, స్టెరేడియన్, సాలిడ్ యాంగిల్. సింపుల్గా మనము స్టెరేడియన్ గురించి మాట్లాడాలంటే, సో వీ హ్యావ్ ద వాటర్ మెలన్ తెలుసు. ఓకే, వాటర్ మెలన్ని 4 sides ఇట్లా అటు షాప్ కూడా కట్ చేస్తాడు. సో కోసి చూపించండి సార్ అంటే జస్ట్ 4 pieces కట్ చేసి ఒక పీస్ ఇచ్చినాం అనుకో, లోపల మనకి ఏర్పడుతుంది ఒక యాంగిల్, 4 కార్నర్స్కి ఏర్పడుతుంది కదా. సో యాంగిల్ మనం ఇక్కడ ఏమంటాం? సాలిడ్ యాంగిల్. అదే సర్కిల్గా, ఒక పేపర్ సర్కిల్గా ఉంది, దాన్ని ఇలా కట్ చేసినాం అనుకోండి, ఈ పీస్ తీసినాం అనుకోండి, లైక్ పిజ్జా తీసేసే వరకు ఏముంటుంది? ఒక సైడ్లో మనకి అక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది, అది ప్లేన్ యాంగిల్. అదే వాటర్ మెలన్లో బయటకు తీసే ఫామ్ అయ్యేది ఏంటిది? అక్కడ మనకు సాలిడ్ యాంగిల్. సో దాని ఫార్ములా ఏంటి సార్? సింపుల్గా సాలిడ్ యాంగిల్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఆర్క్ లెంత్, బట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఏరియా వస్తుంది, సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై, ఇక్కడ రేడియస్ వచ్చింది, ఇక్కడ రేడియస్ స్క్వేర్ వస్తుంది.
సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మర్చిపోదు, ఇవి ఎవరిపైన డిపెండ్ కావు, ఎవరిపైన యూనిక్గా ఉంటాయి. మాస్ రాస్తాం, లెంత్, టైమ్, కరెంట్, ఇంటెన్సిటీ, టెంపరేచర్, సబ్స్టెన్స్ లైక్ ప్లేన్ యాంగిల్స్ అండ్ సాలిడ్ యాంగిల్, రేడియన్స్, టెరేడియన్స్. రేడియన్స్ తెలుసు కదా, సో పైలలో కొలుస్తాం. ఈ వాల్యూస్ తెలుసు మనకు, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అండ్ మరి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటిది? డిరైవ్డ్ విచ్ మీన్స్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. వాట్ యు మీన్ బై డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ? లెట్స్ చెక్. Derived physical quantity. Derived physical quantities. Fundamental quantity derived. Fundamentally ఎవరిపైన డిపెండ్ కావట్లేదు. సో derived physical quantity. Simply the physical quantities which depend. ఎవరిపైన డిపెండ్ అవుతున్నాయి? Which depend on. ఎవరిపైన? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ పైన ఖచ్చితంగా డిపెండ్ కావాలి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ పైన డిపెండ్ కావాలి. ఎలా సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఐ రోట్ దట్ ఏరియా రాయాలంటే ఫార్ములా ఏంటిది? ఫర్ సపోజ్ స్క్వేర్కి రాయండి. స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్. లేదు, రెక్టాంగులర్ రాయండి. సో రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. సర్కిల్ రాయండి, పై ఆర్ స్క్వేర్. అండ్ సిలిండర్ రాయండి, 2πRL. సో వాట్ ఇట్ మే బి. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్, అనదర్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్. అంటే ఒక ఏరియా రాయాలంటే 2 లెంత్లు కావాలి. అంటే ఏరియా మస్ట్ బి డిపెండింగ్ ఆన్ లెంత్. అండ్ ఇక్కడ ఎల్ అన్నా లెంత్, బ్రెడ్త్ అన్నా లెంత్. వాట్ ఇట్ మే బి? లెంత్. So whatever the length we have to measure in centimeter, breadth also measurement in centimeter. This is a physical quantity in terms of length, this is a physical quantity in terms of length. చూడండి, ఆ లెంత్ బ్రెడ్త్ అనేది మనము వాటి యొక్క సైజుని బట్టి డిఫైన్ చేసినాయి కానీ తప్ప దోస్ కెన్ బి మెజర్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. వాట్ ఇస్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ హియర్? లెంత్ ఓన్లీ. అండ్ ఇఫ్ యూ వాంట్ రైట్ ద ఏరియా మస్ట్ బి డిపెండింగ్ ఆన్ 2 lengths. The length which is related to the fundamental physical quantity. Now area is the derived physical quantity depending on fundamental. Like you can write that volume. Volume is nothing but L cube or L into B into H. 3 L's. Like we can write that another. Velocity. Very simple. Velocity. What is meant by velocity? Displacement by time. You know the simple formula, displacement by time. So what do you mean by displacement? X anukundaam. What is the time? T. If you want to derive the formula for velocity, we have to depending on displacement and time. Displacement is related to length. The length is nothing but fundamental physical quantity. The time depending on time also. The time also fundamental physical quantity. If you want write the velocity formula, we must depending on 2 quantities. The 2 quantities are again fundamental. So whatever the velocity, you can write the formula with depending on the 2 fundamental physical quantities. That is nothing but one displacement, another is time. That means velocity is nothing but our derived physical quantity. Bida chudandi, instead of these all, ఇవి కాకుండా మీతో వచ్చిన అన్ని derived physical quantities. What are that? Mass, length, time, current, intensity, temperature, substance. ఇవి కాకుండా and like plane angle and solid angle. ఇవి కాకుండా remaining physical quantities అన్ని derived physical quantities. So ఇప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్ చెప్పే ముందు ద యూనిట్ విచ్ రిలేటెడ్ టు ఎవరి కోసం? ఫిజికల్ క్వాంటిటీ. మరి ఫిజికల్ క్వాంటిటీ ఎలా డిఫైన్ చేస్తున్నాం? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. వాట్ ఈస్ ద ఫార్ములా? NU రాసినాం. ఎన్ అంటే నంబర్ విచ్ ఇండికేట్ ద నంబర్ 10, 20, 30, 50, 60 వాట్ ఆర్ ద నంబర్. ఓకేనా? అండ్ U ఇస్ నథింగ్ బట్ యూనిట్. సో అలాంటి ఫిజికల్ క్వాంటిటీ మన క్లాసిఫికేషన్స్ అయినాయి అంటే సార్ అయినాయి. ఎన్ని అయినాయి? ఫండమెంటల్ అయినాయి అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. మరి ఫండమెంటల్ ఏమున్నాయి సార్ అంటే యూనిక్గా ఉన్నాయి, అవి ఎవరిపైన డిపెండ్ కావు. లైక్ దిస్ ఈజ్ 7 types. వాటికి సప్లిమెంటరీ ఉన్నాయి. ఎవరు ఉన్నారు? ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అనేది సర్కిల్ సంబంధించింది, సాలిడ్ యాంగిల్ అనేది జస్ట్ లైక్ ఎ స్పియర్ సంబంధించేసింది. సో ఇక్కడ జస్ట్ వీ కెన్ రైట్ ద ఫార్ములా x/r. ఇక్కడ సర్ఫేస్ ఏరియా బై r స్క్వేర్. జస్ట్ గుర్తుపెట్టుకున్నానా? ఇక్కడ రేడియన్స్ యూనిట్స్, దిస్ ఇస్ స్టెరేడియన్ యూనిట్స్. సో అవి కాకుండా డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఆల్ derived physical, like ఇట్లా ఏరియా, వాల్యూమ్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్, వర్క్, పవర్, టార్క్. సో రిమైనింగ్ ఆల్ ఫార్ములాస్ derived physical quantities. ఓకేనా? నో ఫిజికల్ క్వాంటిటీస్ పైన ఒక అవేర్నెస్, జస్ట్ వీ హ్యాడ్ టు గెట్ సమ్ అవేర్నెస్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, వి గో ఫర్ దట్. మరి ఈ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం ఏమి ఇవ్వాలి? యూనిట్స్ ఇవ్వాలి కదా. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆర్ వీ హ్యావ్ టు గివ్ హియర్?
Listen, everyone listen. Okay. What is that finally? So unit must be, if you want to write the unit is a measurement of physical quantity. You know that physical quantity formula NU. Clear. Types of physical quantity. First one is nothing but fundamental physical quantity. Second one is nothing but derived physical quantity. Okay, and supplementary, third one is nothing but supplementary physical quantity. Okay, finish. So where we can add that ఈ ఫండమెంటల్ డిరైవ్డ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ మనకి ఏం రాయాలి, యూనిట్స్ రాయాలి. మరి యూనిట్స్ ఏ విధంగా క్లాసిఫికేషన్, సో సింప్లీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్. సో టైప్స్ ఆఫ్ యూనిట్స్, four types. First one CGS, second one MKS, third one FPS, fourth one so SA system. So ఏంటి సార్ SA system? ఫస్ట్ CGS రాద్దాం. C రిలేటెడ్ లెంత్, మనకు 3 ఫండమెంటల్ రాస్తున్నాం చూడండి, లెంత్, మాస్, టైం. వీటికి రాసిన లెంత్ రిలేటెడ్ టు సెంటీమీటర్ cm, మాస్ రిలేటెడ్ టు గ్రామ్, టైం రిలేటెడ్ టు సెకండ్. అండ్ ఇయర్ MK సిస్టంలో లెంత్ రిలేటెడ్ టు మీటర్, మాస్ రిలేటెడ్ టు kg, time related to second. FS, this is American system already urged. F related to, we can write that, foot. So P is related nothing but pounds, and is nothing but S nothing but second. So in any system the time is same, second. Okay, finally what do you mean by SA system? స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటాం. సరే, మీరు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని చెప్పారు సార్? 7 చెప్పారు. నాకు ఓన్లీ 3 రాసిరు, లెంత్, మాస్, టైం రాసిరు. మరి కరెంట్కి ఎవరు, ఇంటెన్సిటీకి ఎవరు, అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ మోల్ ఎవరు? ఓకేనా? అండ్ వాటికి కూడా ఫండమెంటల్ అంటే వాటికి కూడా యూనిట్స్ ఉండాలి కదా. సో అందులోనే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టంలో కరెంట్కి సంబంధించేసి ఆంపియర్, అండ్ ఇంటెన్సిటీకి సంబంధించేసి క్యాండిలా, దట్ ఇస్ మీన్స్ ఆఫ్ CD. ఓకేనా? అండ్ నెక్స్ట్ సబ్స్టెన్స్ చెప్పినా కదా. సో సబ్స్టెన్స్ నథింగ్ బట్ మోల్, అండ్ లాస్ట్ వన్ టెంపరేచర్ సంబంధించేసి కెల్విన్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ K. సో దీన్ని మనము టీటాలో కూడా మెజర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆర్, వీటిని కూడా మనకి యూనిట్స్ కావాలి కాబట్టి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కరెంట్ ఆంపియర్ కొలుస్తాం, ఇంటెన్సిటీ క్యాండిల్లోని కొలుస్తాం, అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిల్లో కొలుస్తాం, సబ్స్టెన్స్ మోల్స్లో కొలుస్తాం, అండ్ టెంపరేచర్ ఆల్వేస్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్. సో రిమైనింగ్ ఉండేసి టెంపరేచర్, బట్ ద స్టాండర్డ్ యూనిట్స్ నథింగ్ బట్ కెల్విన్. సో రిమైనింగ్ MK సిస్టమ్ మీటర్, kg, సెకండ్. దిస్ ఈజ్ ఇండియన్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టమ్ 2 టైప్స్ ఎందుకు డిరైవ్ చేశారు సార్? చాలా ఇంపార్టెంట్. సో పెన్ తీసుకొని మీటర్లో కొలమంటే కష్టం అవుతుంది. దిస్ ఈజ్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ ఓన్లీ. సో ఫర్ మనకు షర్ట్ క్లాత్ కావాలనుకున్నాం అనుకో, దట్ మీన్స్ ఆఫ్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ క్లాత్ బాగుంటుందా? లేదు, 2 మీటర్స్ 3 మీటర్స్ అని క్లాత్ ఇవ్వమని చెప్తాం. అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. అలా అని చెప్పేసి రోడ్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సెంటీమీటర్స్లో కొలిసి బాగుంటుందా? లేదు, కిలోమీటర్స్ ఆర్ వి రిక్వైర్డ్. దట్ మీన్స్ ఆఫ్ యూనిట్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్. వాట్ అండ్ మేబీ ఇన్ అమెరికన్ సిస్టమ్ ఆల్సో ఫుట్. ఓకే, దట్స్ గోయింగ్ టు మైల్స్ తర్వాత. బట్ బేసిక్ ఒకటే సిస్టమ్ నేర్చుకుంటున్నాం. అండ్ పౌండ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసింది సెకండ్స్. సో వెయిట్ని పౌండ్స్లో, టైంని సెకండ్స్లో, అండ్ ఫుడ్. ఎప్పుడైనా సరే ఈ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఏదైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్నైనా సరే ఆ సిస్టంలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుండాలి. ఓకేనా? సో ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, ఏం చేస్తామని చూద్దాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యూనిట్స్. ఎవరికి ఇవన్నీ ఫండమెంటల్. చూడండి, అన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ వచ్చినాయి చూడండి. ఫండమెంటల్ క్వాంటిటీస్లో మనకు లెంత్, మాస్, టైం, ఈ 7కి వచ్చేసి డిరైవ్డ్ వస్తాయి. ఎందుకంటే ఈ ఫండమెంటల్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి డిరైవ్డ్, కాబట్టి ఆటోమేటిక్గా వాటికి యూనిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చూద్దాం, తొందర చెప్పండి. ఏదైనా ఒకటి వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ ఫార్ములా ఏంది? డిస్ప్లేస్మెంట్ బై టైం అంటున్నాను. డిస్ప్లేస్మెంట్ ఎందులో మెజర్ చేస్తాం మనము? సింపుల్గా డిస్ప్లేస్మెంట్ లెంత్, టైం. లెంత్ ఎందులో మెజర్ చేస్తాం? మీటర్. టైం ఎందులో? సెకండ్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వెలాసిటీ? మీటర్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వెలాసిటీ. అంటే డిరైవ్ వాటికి సపరేట్గా మనకు ఎలాంటి యూనిట్స్ అవసరం లేదు. మీరు ఫండమెంటల్ యూనిట్స్ ఉంటే డిరైవ్డ్ ఫార్ములా రిలేటెడ్గా అన్నీ మీరే రాసుకోవచ్చు. ఓకేనా? యాక్సిలేషన్ అన్నాడు, యాక్సిలేషన్ ఫార్ములా ఏంది? వెలాసిటీ బై టైం. వెలాసిటీ ఆల్రెడీ తెలుసు, మీటర్ పర్ సెకండ్ బై సెకండ్. సెకండ్ బై అయితే సెకండ్ స్క్వేర్ అవుతుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లైక్ దిస్. ఓకేనా? సో దీస్ ఆర్ ద derived physical quantity యొక్క యూనిట్స్.
సింపుల్గా డెఫినేషన్ చెప్పేటప్పుడు ద యూనిట్స్ విచ్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ నథింగ్ బట్ ఫండమెంటల్ యూనిట్స్. ద యూనిట్స్ ఫర్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ నథింగ్ బట్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, సో మనకు మెయిన్గా తెలవాల్సింది యూనిట్స్ ఎవరికి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి తెలవాలి. సో అవి తెలిసినాయి. అవి 3 టైప్స్, సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్ఎస్. దిస్ టు ఇండియన్ సిస్టమ్, దిస్ అమెరికన్ సిస్టమ్. సో స్టాండర్డ్ ఇంటర్నల్ సిస్టమ్ ఫర్ రిమైనింగ్ 4 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ సంబంధించేసి కరెంట్, ఇంటెన్సిటీ, సబ్స్టెన్స్ అండ్ టెంపరేచర్. ఆల్రెడీ సాలిడ్ యాంగిల్కి, సో ప్లేన్ యాంగిల్కి చెప్పాను, రేడియన్, స్టెరేడియన్స్, దట్ ఆర్ ద యూనిట్స్ విచ్ రిలేటెడ్ టు ద ఫిజికల్ క్వాంటిటీ. ఒక ఆర్డర్లో వస్తున్నాం చూడండి. యూనిట్ గురించి చెప్పాలంటే ఫిజికల్ క్వాంటిటీ కావాలి. ఫిజికల్ క్వాంటిటీ డెఫినేషన్ ఎన్యూ రాసినాం, అందులో ఎవరు ఉంటారు రాసినాం, అవి ఎన్ని టైప్స్ రాసినాం. సో వాటికి వచ్చే యూనిట్స్ని క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఇక్కడ వరకు మనకు యూనిట్ అనేది సంబంధించిన ఒక చిన్న టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో చెక్ దట్స్.